ఆదిబట్ల పిఎస్లో కూడా మీరు కేసు నమోదు చేయడం జరిగింది. ఏమేమి సెక్షన్లు పెట్టారు అసలు? అది ఇంకా నాకు ఎఫ్ఐఆర్ చేతికి రాలేదండి. వచ్చినాక గాని చెప్పలేను నేను. పంజాగుట్ట పిఎస్లో పంజాగుట్ట పిఎస్‌లో మంచిగానే సెక్షన్స్, ఐటీ సెక్షన్స్ పెట్టారు. ఏవో ఇంకా ఆల్టర్ కూడా అవుతాయి నాకు తెలిసి. ఇదంతా అయింది కాబట్టి మేబీ వాళ్ళు చేసింది ఇన్‌లీగల్ దందా కాబట్టి ఇంకా మేబీ మారుతాయి. ఇప్పుడు వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు కోర్టులో. కోర్టులో ఇంకా జడ్జి గారు ఏ విధంగా తీసుకుంటారో తెలియదు. ఒకవేళ గాని వాళ్ళకి రిమాండ్ కాకపోతే మాత్రం ఇది రిమాండ్‌లో అయ్యేటట్టుగా ఇది మంచి చట్టాలు వచ్చే వరకు నేను పోరాటం అయితే ఆపను. నేను ప్రయత్నాలు నేను చేస్తాను. అంటే వాళ్ళ మీద ఎన్నో అనేక కేసులు ఉన్నాయని కూడా మీరు ఇందాక చెప్పడం జరిగింది. దాంట్లో ఇది ఒకటి యాడ్ అవుతుందని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు ఇంకా మారుతారు అన్న. అలాగే ఆదిభట్లలో కూడా వీడు ఎవరైతే నేను అరెస్ట్ చేయడా ఆ నరేంద్ర మీద కూడా మళ్ళీ కేసు అవుతుంది. ఎందుకంటే అతని గురించి వచ్చినందుకే, అతని తాలూకా దీనికోసం వచ్చినందుకు అయింది కదా. మెయిన్ సూత్రధార ఆయన కదా. ఆయన పేరు కూడా నేను ఇంక్లూడ్ అవుతుంది. సో ఇంక్లూడ్ చేసి మొత్తం 15 మంది అవుతుంది కాబట్టి వాళ్ళందరిపైన కేసులు అవుతాయి. ఆల్రెడీ ఇక్కడ కేసు ఉంది, అక్కడ కూడా కేసు అవుతుంది. దానిలో కేసులను బట్టి కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో విధంగా వాడిని మళ్ళీ బెయిల్ క్యాన్సిల్, ఒకవేళ బెయిల్ వస్తుందా లేదా అని దానికోసం ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇప్పుడు కానీ 41 సిఆర్పిసి ఇచ్చేసి పంపించేసారు అనుకుందాం, ఇందులో పెద్దగా లేదు అని, నేను కోర్టుకి వెళ్తాను. నేను వదల. ఎందుకంటే ఇన్ని రకాల నేర చరిత్ర ఉన్న వాళ్ళకి వీడు ఇంకా చాలా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నా ప్రయత్నాలు నేను చేస్తాను. నేను వదలను.